నడుము నొప్పికి ముఖ్య కారణం ఈ బ్యాక్ మజిల్స్ అనేవి వీక్ ఉండడం వల్ల. సో ఎవరికైతే ఈ నడుము దగ్గర ఉన్న మజిల్స్ అనేవి వీక్‌గా ఉంటాయో ఆటోమేటిక్‌గా వాళ్ళకి బ్యాక్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. ఈ 5 సింపుల్ ఎక్సర్‌సైజ్ చేశారనుకుంటే మీకు ఆ బ్యాక్ పెయిన్ అనేది మీకు బాగా ప్రివెంట్ చేయొచ్చు. అదే విధంగా మీకు పెయిన్ రిలీఫ్స్ కూడా బాగా తగ్గించుకోవచ్చు. ఈ వీడియోలో నేను 5 బెస్ట్ ఎక్సర్‌సైజ్ అని ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. ఇవన్నీ కూడా ఏంటంటే నా క్లినికల్ ప్రాక్టీస్ ఎక్కువ వాడేవాడిని. మనం ఇప్పుడు చేయబోతున్న ఫస్ట్ ఎక్సర్‌సైజ్ ఏంటంటే బ్రిడ్జ్ అంటామండి. సో దీంట్లో మీరు ఏం చేస్తారంటే మీ కోర్‌ని, మీ టమ్మీని టైట్ చేయండి. అదే విధంగా బ్యాక్ మజిల్ టైట్ చేయాలి. మీ హిప్‌ని పైకెత్తాలి. మీ హిప్, షోల్డర్ అండ్ నీస్ ఈ 3 కూడా ఒకే స్ట్రెయిట్ లైన్‌లో ఉండాలి. ఈ విధంగా మీరు హ్యాండ్స్ పక్కన పెట్టుకోండి. జస్ట్ పైకి లిఫ్ట్ చేయండి అండ్ 3 సెకండ్స్ హోల్డ్ చేయండి. 1, 2, 3 మళ్ళీ కిందకొచ్చేయండి. తర్వాత మళ్ళీ మీరు టమ్మీని పుల్ చేయండి, టైట్ చేయండి అండ్ గ్రాడ్యువల్‌గా మీరు హిప్, నీ అండ్ షోల్డర్ ఒకేలా చూసుకోండి అండ్ గ్రాడ్యువల్‌గా మీరు కిందకి వచ్చేయచ్చు. ఇది మీరు చేయవలసిన ఫస్ట్ ఎక్సర్సైజ్. మీకు నా లో బ్యాక్ పెయిన్ బుక్ కావాలనుకుంటే కింద లింక్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చానండి. అదేవిధంగా కింద కామెంట్ సెక్షన్‌లో పిన్ చేస్తాను. ఆ లింక్ మీరు ఫాలో అవ్వండి. ఆటోమేటిక్‌గా మీకు ఫ్రీ బుక్ అనేది డౌన్లోడ్ వచ్చేస్తుంది మెయిల్ ఐడీకి. సెకండ్ ఎక్సర్సైజ్ ఏంటంటే ఇప్పుడు సింగిల్ లెగ్ బ్రిడ్జెస్. ఇది ముందు చేసిన ఎక్సర్సైజ్ కన్నా కొంచెం ప్రోగ్రెషన్. సో గ్రాడ్యువల్‌గా మీరు ఈ విధంగా కాలు పెట్టుకోండి ఒక దిక్కున అండ్ హిప్ రేస్ చేయాలి అండ్ హిప్‌ని అండ్ యాంకిల్ ఒకే లైన్‌లో ఉండాలి. కానీ మీ లెగ్‌ని మాత్రం ఈ విధంగా స్ట్రైట్ చేయండి అండ్ గ్రాడ్యువల్‌గా బెండ్ చేయండి. మళ్ళీ కిందకొచ్చేయండి. సో ఈ విధంగా మీరు ఇది కూడా మీరు 3 సెట్స్ ఇన్ 10 రిపిటేషన్స్ పాటు చేయాలి. సో జెంటిల్‌గా మీరు బ్రిడ్జ్‌కి వెళ్ళండి ఫస్ట్. తర్వాత సింగిల్ లెగ్ స్ట్రైట్ చేయాలి అండ్ మళ్ళీ మీరు బెండ్ చేయండి, కిందకొచ్చేయండి. ఇది మీరు చేయవలసిన సెకండ్ ఎక్సర్సైజ్. మీరు బర్డ్ డాగ్ ఎక్సర్సైజ్ ఎలా చేస్తారంటే మీ ఆల్టర్నేటివ్ లెగ్ అండ్ హ్యాండ్‌ని ఈ విధంగా మీరు రేస్ చేయండి అండ్ న్యూట్రల్‌గా పెట్టుకోండి. బ్యాక్ అండ్ ఆర్మ్ అంతా కూడా న్యూట్రల్‌గా ఉండాలి అండ్ ఎక్కువ ఆర్చ్ చేయకండి. జస్ట్ స్ట్రైట్‌గా పెట్టుకోండి అండ్ బ్యాక్ వచ్చేయండి. అగైన్ మళ్ళీ న్యూట్రల్‌గా పెట్టుకోండి అండ్ బ్యాక్ వచ్చేయండి. ఈ విధంగా మీరు 3 సెట్స్ ఇంటూ 10 రిపిటేషన్స్ పాటు చేయండి. మీరు బర్డ్ డాగ్ చేసిన తర్వాత చేయవలసిన ఫోర్త్ ఎక్సర్సైజ్ ఏంటంటే స్విమ్మర్స్. సో ఇది మీరు ఈ విధంగా పోర్లో పడుకోండి. సో మీ హ్యాండ్‌ని, లెగ్‌ని ఈ విధంగా పెట్టుకోండి. సో జెంటిల్‌గా మీరు సింగిల్ ఆర్మ్ అండ్ లెగ్‌ని రేస్ చేయాలి అండ్ బ్యాక్ రావాలి. సో ఈ విధంగా మీరు సింగిల్ అప్ అండ్ డౌన్ చేయండి. ఆల్టర్నేటివ్ లెగ్స్‌ని మీరు ఈ విధంగా చేయాలి. ఇది మీరు చేస్తున్నప్పుడు ఎక్కువ ఆర్చ్ చేయకండి. సో న్యూట్రల్‌గా పెట్టుకోండి. సో జెంటిల్‌గా పడుకునే విధంగాని లిఫ్ట్ అండ్ బ్యాక్ వచ్చేయండి. అగైన్ లిఫ్ట్ మళ్ళీ బ్యాక్ వచ్చేయాలి. ఇది మీరు చేయవలసిన ఫోర్త్ బ్యాక్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజ్. మనం ఫిఫ్త్ అండ్ బెస్ట్ ఎక్సర్సైజ్ చెప్పాను కదా మీకు అది. సో ఫిఫ్త్ ఎక్సర్సైజ్ ఏంటంటే మనకి సూపర్ మ్యాన్ ఎక్సర్సైజ్. సో ఈ విధంగా మీరు జెంటిల్‌గా పడుకోండి. 2 హ్యాండ్స్‌ని మీరు ఈ విధంగా స్ట్రైట్‌గా పెట్టుకోవాలి అండ్ గ్రాడ్యువల్‌గా మీరు బ్యాక్‌ని అండ్ ఆర్మ్‌ని ఈ విధంగా రేస్ చేయండి. మీ కాళ్ళు ఫ్లోర్ నుంచి అండ్ మీ హ్యాండ్స్ ఫ్లోర్ నుంచి పైకి రావాలి, న్యూట్రల్‌గా ఉండండి. ఎక్కువగా మీరు ఆర్చ్ చేయకండి. సో జస్ట్ కొంచెం చేయండి చాలు, అంతే. 3 సెకండ్స్ హోల్డ్ చేయండి, మళ్ళీ కిందకు వచ్చేయండి. ఈ విధంగా మీరు దీన్ని 3 ఇంటూ 10 రిపిటేషన్స్ పాటు చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఫ్యూచర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.